రియల్ ఎస్టేట్ రాబందులకు జీవ వైవిధ్యం బలవుతున్నది. మహానగరానికి ఆర్థిక ఆయువు పట్టు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్. దానిని ఆనుకుని ఉన్న వ్యవసాయ భూములలో పెద్ద ఎత్తున పచ్చని చెట్లుంటాయి. వాటిలో విహరించే పక్షులు, పురివిప్పే నెమళ్లు, చెంగుచెంగున దూకే కుందేళ్లు మొదలుకుని అడవి పందుల వరకు జీవజాలం పుష్కలంగా ఉంటుంది. కానీ అక్కడి జీవ వైవిధ్యానికి రియల్ మాఫియా సమాధి కడుతున్నది. పచ్చని ప్రాంతాన్ని శ్మశానంగా మార్చుతున్నది. వట్టినాగులపల్లి దాదాపు 1000 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ప్రాంతం అనేక చెట్లు, గుట్టలు, పక్షులు, ఇతర జీవరాశులకు ఆలవాలం. ఇక్కడ వందల సంఖ్యలో నెమళ్లు స్వేచ్ఛగా జీవిస్తున్నాయి. ఈ ప్రాంతాన్ని సంరక్షించడంతో పాటు గండిపేట క్యాచ్మెంట్ ఏరియా పరిధిలో ఉన్న ఈ గ్రామం సహా 84 గ్రామాలను రాష్ట్ర ప్రభుత్వం 1996 మార్చి 8వ తేదీన 111 జీవో పరిధిలోకి తీసుకువచ్చింది. ఈ జీవో ప్రకారం ఈ ప్రాంతంలో ఎక్కడా ఎలాంటి నిర్మాణాలు కానీ లేఅవుట్లు కానీ చేయకూడదు. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బయో కన్జర్వేషన్ జోన్ కింద ఉన్న వట్టినాగులపల్లి ప్రాంతంపై కన్నేసిన కార్పొరేట్ రియల్ మాఫియా కొంతమంది నాటి ప్రభుత్వ పెద్దల అండదండలతో ఈ ప్రాంతం ఆనవాలని చెరిపేస్తోందనే ఆరోపణలు ఉన్నాయి. ఈ రాక్షస ప్రక్రియ ఇంకా యథేచ్ఛగా కొనసాగిస్తూనే ఉన్నది. కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇటువైపు కన్నెత్తి చూసేలోగా మొత్తం కాజేయాలన్న తీరుగా ఈ మాఫియా వ్యవహరిస్తున్నదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కార్పొరేట్ గద్దలు శంకరహిల్స్ ప్లాట్ల ఓనర్ల పేరుతో రంగంలోకి దిగి అక్కడ దందా చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ మాయగాళ్లు ఇక్కడి చెట్లన్నీ యథేచ్ఛగా కొట్టిపడేశారు. పక్షులు, నెమళ్లతో పాటు ఇతర జీవరాశులకు ఆవాసం లేకుండా చేశారు. దీంతో అనేక నెమళ్లు చనిపోయినట్లు స్థానికులు చెబుతున్నారు. ఇతర జీవరాశులు కూడా అక్కడ కనిపించడం లేదని అంటున్నారు. జీవో 111 ప్రకారం నిర్దేశిత గ్రామాల్లో లేఅవుట్లకు అనుమతి ఇచ్చే అధికారం గ్రామ పంచాయతీలకు, డీటీసీపీలకు, హుడా, హెచ్ఎండిఏలకు ఉండదు. పాత లేఅవుట్లు ఉన్నా కూడా చల్లవు. అయితే పాత లేఅవుట్లను క్రమబద్దీకరించుకోవడానికి అనుమతి ఇస్తూ 2022 అక్టోబర్ 28వ తేదీన అప్పటి ప్రభుత్వం జీవో 118 విడుదల చేసింది. ఆ జీవోలో కూడా వట్టినాగులపల్లి పేరు లేనే లేదు. జీవో 111లో యథేచ్ఛగా అక్రమ లేఅవుట్లు, నిర్మాణాలు జరుగుతున్న విషయంపై పర్యావరణవేత్త జీవానందరెడ్డి 2007లో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిని విచారించిన హైకోర్టు డివిజన్ బెంచ్ సీరియస్ అయింది. శంకరహిల్స్ సహా మొత్తం 29 సంస్థలకు కఠినమైన ఆదేశాలు జారీ చేసింది. ఇదే పిటిషన్లో తాజాగా హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ ఆరాధే, జస్టిస్ ఎన్వి శ్రావణ్ కుమార్ డివిజన్ బెంచ్ 2023 సెప్టెంబర్ 22న శంకరహిల్స్తో సహా ఏ ఒక్కరూ ఇక్కడ కోర్టు అనుమతి లేకుండా ఎలాంటి లేఅవుట్లు, నిర్మాణాలు చేపట్టకూడదని ఆదేశించింది. గత ప్రభుత్వం కూడా 111 జీవో కఠినంగా అమలు చేస్తానని హామీ ఇచ్చిందే కానీ కోర్టుకు ఇచ్చిన హామీని విస్మరించింది. నిజానికి ఇక్కడ ఎట్లాంటి పనులు చేయాలన్నా కోర్టు అనుమతి తప్పనిసరి. కానీ ఇక్కడ హైకోర్టు చీఫ్ జస్టిస్ ఇచ్చిన ఆదేశాలు కూడా బేఖాతర్ అయ్యాయని పర్యావరణ నిపుణులు విమర్శిస్తున్నారు. అడ్డగోలుగా లేఅవుట్ల పేరుతో దందా చేస్తున్న హెచ్ఎండిఏ, రెవెన్యూ అధికారులు, పోలీసులు స్పందించి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. వట్టినాగులపల్లిని నార్సింగ్ మున్సిపాలిటీలో విలీనం చేసే సమయంలో ఈ రెవెన్యూ గ్రామం పరిధిలో ఉన్న అనధికారిక లేఅవుట్ల జాబితాను పురపాలక శాఖకు గ్రామ పంచాయతీ సమర్పించింది. శంకరహిల్స్ పేరిట కనీసం అనధికారిక లేఅవుట్ కూడా లేదని స్పష్టం చేసింది. శంకరహిల్స్ పేరిట ఎలాంటి లేఅవుట్ లేదని హుడా, నార్సింగ్ మున్సిపాలిటీ, డీటీసీపీ, హెచ్ఎండిఏ కూడా ధృవీకరించాయి. వట్టినాగులపల్లి భూములన్నీ మొదటి నుంచి వ్యవసాయ భూములే. 1956 కాస్రా పహానీ మొదలుకుని ఇప్పటి వరకు వ్యవసాయ భూములుగానే రికార్డుల్లో ఉన్నాయి. శంకరహిల్స్ సంస్థ చెబుతున్నట్లుగా 1983 నుంచి ఎక్కడా లేఅవుట్గా రికార్డు కాలేదు. ఇక్కడ ఎలాంటి లేఅవుట్ లేదని గతంలో అడ్వకేట్ కమిషన్ కూడా ధృవీకరించింది. ఈ భూములపై కన్నేసిన కార్పొరేట్ కంపెనీ ఫీనిక్స్ తన బినామీ కంపెనీలైన ఈక్విడిస్టెంట్, శ్రీనిధి లగ్జరీ విల్లాస్, ఈశాన్వి ఇన్ఫ్రా, ఆర్&ఆర్ రియల్టర్స్, టాప్ నాచ్ బిల్డర్స్, సన్షైన్ డెవలపర్స్, క్రియేటివ్ డెవలపర్స్, క్రిస్టల్ డెవలపర్స్ అండ్ రియల్ ఎస్టేట్, ఎస్&డి హోమ్స్, వైఎస్ఆర్ ఇన్ఫ్రా, ఎలిగెంట్ మార్కెటింగ్ తదితర కంపెనీలు, వ్యక్తుల పేరుతో అక్రమంగా 114 డాక్యుమెంట్లతో నిషేధిత జాబితాలో ఉన్న భూములను రిజిస్టర్ చేసుకుని శంకరహిల్స్ ను తెరముందు పెట్టిందనే ఆరోపణలు ఉన్నాయి. ఇది బయో కన్జర్వేషన్ జోన్లో అక్రమంగా లేఅవుట్ చేస్తున్నదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. చెట్లు కొట్టి, కొండలను పగలకొట్టి నెమళ్లు, కుందేళ్లు, అడవి పందులు తదితర జీవరాశులను చంపి యథేచ్ఛగా నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. బయో కన్జర్వేషన్ జోన్ను నాశనం చేశారని, ఇంకా చేస్తూనే ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అడ్డుకోవాల్సిన అధికారులు స్పందించడం లేదని చెబుతున్నారు. ప్రభుత్వం మారిన బీఆర్ఎస్ పెద్దల అండతో ఆక్రమణలకు పాల్పడుతున్న ముఠా ఇంకా యథేచ్ఛగా తమ ఆగడాలను కొనసాగిస్తుండటంతో సర్వత్రా సందేహాలు వ్యక్తమవుతున్నాయి.